ఈరోజు గతంలో సిద్ధాంతపరమైన భావజాల వ్యాప్తి కోసం రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నాయి. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు చేరవేయడానికి, చేరవేసిన సిద్ధాంతాన్ని ప్రజలలో సుస్థిరపరచడానికి ఆనాడు రాజకీయ పార్టీలు ఈ పత్రికలను పెట్టుకున్నాయి. కానీ ఈరోజు వింత పోకడలు వచ్చినాయి. చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సంపాదించిన సంపదను కాపాడుకోవడానికి, వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళను సమాజంలో వాళ్ళ పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించి వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇవాళ రాజకీయ పార్టీలు కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా రావడం వల్ల ఈరోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండ్రా అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు. ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశితంగా గమనించాలి. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాని పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా. ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు, లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలలో అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు సమాజంలో దాపురించింది. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగాల ముందల కూర్చోలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండని, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు, ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని.